మేడం ఎలా అనిపిస్తుంది? స్కూల్స్‌లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పి 2.2 అని చెప్పేసి మీటింగ్ కండక్ట్ చేయడం. అసలు ఏంటి దీని ఉద్దేశ్యం ఏంటంటే ఏం చెప్తారసలు? అందరికీ నమస్కారం. ఈరోజు మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని స్కూల్స్‌లో గవర్నమెంట్, ప్రైవేట్ ఇంకా ఎయిడెడ్ అన్ని స్కూల్స్‌లో ఈ మెగా టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మన జిల్లాలో మాత్రం 1457 స్కూల్స్‌లో కండక్ట్ చేస్తున్నాము. అన్ని స్కూల్స్‌లో కూడా ఇలా కలెక్టర్ సార్ ఒక స్కూల్స్‌కి వెళ్ళారు. నేను ఒక స్కూల్‌కి వచ్చాను. ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వేరే వేరే స్కూల్స్‌కి వెళ్ళారు. అండ్ ఇంకా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్న ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో ఉన్న డీఈఓ, ఇంకా ఎంఈఓస్, ఇంకా ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ అందరూ కూడా డిఫరెంట్ స్కూల్స్కి ఈరోజు వెళ్ళాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాము. సో మామూలుగా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ కాకుండా దీంట్లో ఒక్కొక్క పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తూ ఆ టీచర్ కనీసం ఒక 5-10 మినిట్స్ అయినా స్పెండ్ చేస్తూ ఆ పిల్లలు ఒక స్టూడెంట్ గురించి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఏ సబ్జెక్ట్లో వాళ్ళు మంచిగా చదువుతున్నారు, ఇంకా ఏ సబ్జెక్ట్లో వాళ్ళు వీక్ ఉన్నారు, ఏం చేస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. సో ఇది అంతా ఫీడ్బ్యాక్తో అండ్ ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కానీ వేరే స్పోర్ట్స్లో కానీ ఆర్ట్స్లో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి. సో దాని గురించి కూడా చెప్తారు. సో ఇది ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాగా ఉంటుంది. మామూలుగా మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే మనం చదివినప్పుడు ఎలా ఉంటుంది, జస్ట్ మీ పిల్లలు బాగా చదవట్లేదు అలా చెప్పేసి వదిలేస్తారు. కానీ అలా కాకుండా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఆ స్టూడెంట్కి ఇప్పుడు ఇంకా ఏం చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా నేర్చుకుంటారు ఆ ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఇంకా ఈరోజు ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఇక్కడ అరేంజ్ చేసాము. మనకి పేరెంట్స్కి కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. టగ్ ఆఫ్ వార్ కావచ్చు, లేకపోతే మ్యూజికల్ చైర్ పెట్టడం జరిగింది. అండ్ పిల్లలతో ఈరోజు అందరూ కూడా మిడ్ డే మీల్స్ కూడా చేస్తారు. మనం గవర్నమెంట్ నుంచి ఫైన్ రైస్ కూడా ఇస్తున్నాము. సో పేరెంట్స్కి కూడా ఈరోజు ఇక్కడ భోజనం అరేంజ్ చేయడం జరిగింది. సో ఇలాంటిది ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ఆర్గనైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఒక్కరోజు వాళ్ళు రావచ్చు, వచ్చి అప్పుడు వాళ్ళు పిల్లల గురించి వాళ్ళు తెలుసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అంటే మరి స్కూల్లో ఉన్నాం కాబట్టి విద్యాశాఖ మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అంటే ఆయన ఛార్జెస్ తీసుకున్న తర్వాత ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారని అయితే చెప్తున్నారు. వాస్తవానికి ఏం తీసుకొచ్చారు అసలు యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తే ప్రతి గవర్నమెంట్లో మనకి చాలా మంచి స్కీమ్స్ తీసుకొస్తారు స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి. సో ఇప్పుడు అయితే మనకి చూస్తే ఫైన్ రైస్ ఒకటి పెట్టడం అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన ఇనిషియేటివ్. మన క్వాలిటీ చూస్తే చాలా బాగుంటుంది. సో పిల్లలు ఎవరు కూడా మంచి ఫుడ్ తినాలి, దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమి ఉండకూడదు ఉద్దేశంతో అది పెడుతున్నాము. ఇంకా అందరికీ కూడా కొత్త యూనిఫామ్ కానీ, కొత్త బ్యాగ్ కానీ, కొత్త షూస్ కానీ, ఇంకా మంచి సిలబస్తో బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ, ఫర్నిచర్స్ కానీ ఎక్కడెక్కడ లేదు అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, కానీ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇది గవర్నమెంట్ స్కూల్ అలాగా కనిపించదు. యాక్చువల్లీ మనం చదివినప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్ చాలా లో ఉంది, కానీ ఇప్పుడు చూస్తే చాలా మంచిగా ఉంది. సో ఇది అంతా న్యూ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అంటే ఇంకా తల్లికి వందనం కూడా స్కీమ్ పెట్టారు. 2 స్టూడెంట్స్ ఉంటే కూడా వాళ్ళకి మనం కంప్లీట్ చేసుకోవచ్చు.